చేయలేకపోయాను. అయినా కానీ అంటే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఎలాంటి సపోర్ట్ని అయితే మీరు అందరూ ఇస్తారో, పోస్ట్ చేయకపోయినా కూడా అంతే సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మనందరి జీవితంలో చాలా మంచి జరగాలని, అందరం చాలా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేనైతే మా దీపావళి బ్లాగ్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ఎప్పుడు కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మంచి వీడియోస్తో మేము ముందుకు రావడానికైతే ఇంకా నేను చేస్తానండి. సో ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకున్నాను. స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి. దీపావళి అనగానే పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఫుల్గా టపాసులు, అలాగే రకరకాల స్వీట్స్, పిండి వంటలు ఇవన్నీ కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా నేను కూడా మార్నింగ్ నుంచి ఏమేమి ప్రిపేర్ చేశానో అన్ని వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు అస్సలు వీడియోస్ షూట్ చేయడానికి కావదండి. అక్కడికి ఏంటంటే నేను స్వీట్ అయితే సేమియా ప్రిపేర్ చేశాను. అలాగే ఇవైతే బొబ్బర్లు ఉంటాయి కదా, బొబ్బర్లతో చేసిన పునుగులు అనమాట. కొంచెం అంటే హాట్ టైప్లో ఉంటుంది కదా అని చేశాను. మా ఇంట్లో కూడా కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి, దానివల్ల ఇంతలా నేను దీపావళి సెలబ్రేట్ చేసుకుంటానా అని అనుకున్నాను. కానీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి. ఇదిగో చూస్తున్నారు కదా, వీళ్ళందరి వల్ల మెయిన్లీ ఖుషి ఏంటంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు కూడా అనుకోకుండా వచ్చారు, కానీ వాళ్ళు రావడం వల్లే ఖుషి ఫుల్గా ఎంజాయ్ చేశారండి. సో ఖుషి ఎంజాయ్మెంట్ చూసి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ వీడియోస్ని అన్నీ పోస్ట్ చేయడానికి అయితే అవ్వలేదు, కానీ కొంతవరకు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది అయితే ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. సో చూడండి. హ్యాపీ దీపావళి చెప్పు అందరికీ, కొంచెం దగ్గరగా పెట్టు. సో చూసారు కదండి, ఇదే మా దీపావళి సెలబ్రేషన్స్ ఇలా కంప్లీట్ అయ్యాయి అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరొక్కసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.